ప్రణీత్ రావు వ్యవహారంలో సంచలన అంశాలు బయటకొస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యుల కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ప్రణీత్ పై ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లుగా చెబుతున్నారు. 10 లక్షల కాల్ కన్జర్వేషన్లను ధ్వంసం చేశారు ప్రణీత్ రావు. ప్రణీత్ స్టేట్మెంట్ లో రిటైర్డ్ పోలీస్ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. 30 మంది ప్రైవేట్ ఆర్మీ పేరిట ట్యాపింగ్ చేశారు ప్రణీత్ స్టేట్మెంట్ ద్వారా రిటైర్డ్ ఆఫీసర్ని విచారించబోతున్నారు పోలీసులు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు ఆయన్ని రహస్యంగా విచారణ చేస్తున్నారు. డీసీపీ నేతృత్వంలో సాగుతున్న విచారణలో ప్రణీత్ రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆయనకు సహకరించిన అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రణీత్ రావు దగ్గర నుంచి ఇప్పటికే సెల్ ఫోన్లను సీజ్ చేశారు. 10 లక్షల కాల్ డేటాను తొలగించినట్లుగా గుర్తించారు. మరింత సమాచారం కోసం సెల్ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా మరికొంతమంది పాత్ర కూడా ఇక్కడ బయటపడే అవకాశం కనిపిస్తోంది. ప్రణీత్ రావు అరెస్టుతో పలువురు మాజీ అధికారులు అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉంది. మరొక వైపు ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ఆయన్ని సాయంత్రం కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. 10 లక్షల కాల్ రికార్డులన్నీ పరిశీలిస్తున్నారు అని చెప్తున్నారు అధికారులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఏంటి విజయ్? రాత్రి సిరిసిల్లలో ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకున్నాక ఈరోజు హైదరాబాద్లో ఒక రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రధానంగా ప్రణీత్ రావు కేసుకు సంబంధించి ఆయన ధ్వంసం చేసిన డేటాలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక కీలకమైన వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారం ఉంది. ఇది ఓవరాల్గా ఎవిడెన్సెస్ డిస్ట్రాయ్ చేయడంతో పాటుగా తనకున్న అధికారాన్ని ఎక్కడైతే ఎస్ఐబిలో ఆయన డిఎస్పీగా ఏదైతే స్పెషల్ ఎస్ఓటీలో పనిచేస్తున్నటువంటి సమయంలో ఆయన తనకున్న అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ఆయన ట్యాపింగ్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే గత ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి కొంతమంది కుటుంబ సభ్యుల వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం, దాంతోపాటు అదే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చాలామంది ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా కూడా ప్రణీత్ రావు పైన ప్రస్తుతం ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసును కొంత సీరియస్గా తెలంగాణ పోలీస్ శాఖ తీసుకుంది. చాలా కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇట్లాంటి సమాచారం కూడా బయటకు రావట్లేదు. కానీ ప్రణీత్ రావు అరెస్ట్ తర్వాత కొన్ని కీలక విషయాలు బయటకు రావాల్సింది. ప్రణీత్ రావు ఎవరి ఆదేశాల మేరకు చేశాడు? ఒక 30 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పోలీస్ అధికార బృందాన్ని తన టీంలో ఉంచుకొని బేగంపేటలో ఉన్న ఎస్ఐబి ఆఫీస్లో దాదాపుగా మొత్తం ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని ఇంతమంది వ్యక్తుల ఫోన్లను విన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ కేసులో కొంత సీరియస్గా 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంతో పాటుగా తనకున్న పవర్ని మిస్యూజ్ చేసి అనేక మంది కీలకమైన వ్యక్తుల డేటాను పూర్తిగా కూడా ఆయన తగలబెట్టినట్టుగా పూర్తి స్థాయిలో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి సీసీ కెమెరాలు ఆఫ్ చేయడం వీటన్నిటికీ ఎవరి ఆదేశాల మేరకు జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు ఆయన ఈ వ్యవహారాన్ని చేశారన్నది ఒకటి బయటికి రావాల్సింది. దాంట్లో భాగంగానే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐజీగా ఉన్న ప్రభాకర్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి ప్రభాకర్ రావుని పోలీసులు విచారిస్తారా లేదన్నది చూడాల్సింది. కానీ ప్రణీత్ రావు కేసుని ఇద్దరు డీసీపీలు, వెజన్ డీసీపీతో పాటుగా స్పెషల్ సిట్కి సంబంధించినటువంటి డీసీపీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రస్తుతం ఆయన్ని విచారిస్తున్నారో ఆ ఇద్దరు విచారణకు సంబంధించి ప్రణీత్ రావు ఏదైతే విషయాలు చెప్తారో ఆ విషయాల ద్వారా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లకు కూడా పోలీసులు నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వ్యక్తుల కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటుగా కొంతమంది సంబంధించినటువంటి పోలీస్ అధికారుల ఫోన్లను కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న చాలామంది వ్యక్తుల ఫోన్లను ఆయన ట్యాప్ చేసినట్టుగా తెలిసింది. 5,000 మందికి పైగా ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ప్రణీత్ రావు పైన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ కేసును తీసుకుంది. ఆయన యాక్సిడెంట్ ప్రమోషన్ పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయనతో పాటుగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన 4 పోలీస్ అధికారులకు కూడా యాక్సిడెంట్ ప్రమోషన్ వచ్చిందిగా ఇప్పటికే సీఎంతో పాటుగా డీజీపీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రణీత్ రావు కేసులో కొంత కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎవరి ఆదేశాల మేరకు ఆయన ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్లు ట్యాప్ చేయాల్సి వస్తుంది, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే పోలీస్ శాఖ చేస్తున్నారు. కాబట్టి కేవలం ప్రణీత్ రావు ఒకటే చేశాడా, ప్రణీత్ రావు ఏర్పాటు చేసుకున్న ఏవైతే 30 మంది అధికారుల్లో ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరి ఆదేశాల మేరకు జరిగిందనేది పూర్తిగా బయటికి రావాల్సింది. దాంట్లో భాగంగానే పోలీసులు ఏం చేయబోతున్నారు, ఈ కేసులో ఎంత సీరియస్గా ముందుకు వెళ్తారని చూడాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఇష్యూ. కాబట్టి ఈ కేసులో పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తారని మాత్రం చూడాల్సి ఉంది.
రైట్, థ్యాంక్ యూ విజయ్. ప్రస్తుతం సెల్ ఫోన్లన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ కి పంపించారు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా మరికొంతమంది పాత్ర కూడా ఇందులో బయటపడే అవకాశం కనిపిస్తోంది. ప్రణీత్ రావు అరెస్టుతో పలువురు మాజీ అధికారులు అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉంది. మరొక వైపు ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తరువాత ఆయన్ని సాయంత్రం కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు.